హాయ్ ఫ్రెండ్స్, ఇఫ్ యూ ఫెయిల్ టు ప్లాన్ యూ ప్లాన్ టు ఫెయిల్. అంటే మీరు ప్లానింగ్ చేయడంలో ఫెయిల్ అయ్యారంటే ఫెయిల్ అవ్వడానికి ప్లానింగ్ చేస్తున్నారన్నమాట. అందుకే చాలామంది పిల్లలు ఎగ్జామ్స్ సరిగ్గా ప్లాన్ చేయలేక ఫెయిల్ అవుతూ ఉంటారు. ఈరోజు వీడియోలో ఎగ్జామ్స్కి ఏ విధంగా ప్లానింగ్ చేసుకోవాలి, ఏ సబ్జెక్ట్కి ఎంత టైం ఇవ్వాలో, ఎటువంటి ఇబ్బంది లేకుండా లాంగ్ ఆన్సర్స్ ఎలా చదవాలి, ఎలా చదివితే ఎక్కువ రోజులు మర్చిపోకుండా ఉంటామో ఒక్కసారి చెప్పుకుందాం. నోట్స్ ఎలా తయారు చేయాలి, పరీక్షకు ఒక రోజు ముందు వాటిని ఎలా ఉపయోగించుకోవాలి అనేది కూడా తెలుసుకుందాం. ఎన్ని గంటలు చదవాలి, ఉదయం చదవాలా లేక రాత్రి చదవాలా, సోషల్ మీడియా యొక్క డిస్ట్రాక్షన్ నుంచి ఎలా తప్పుకోవాలి. ఈరోజు నేను మీకు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పబోతున్నాను. ఇంకా యావరేజ్ స్టూడెంట్ నుంచి టాపర్ అయ్యేందుకు గల రహస్యాలను కూడా మీకు చెప్పబోతున్నాను. అన్నిటికంటే ముందు మీకు ఎన్ని మార్కులు కావాలి అన్నది ఒక పేపర్పై రాసుకోవాలి. మీరు ఎక్కడైతే కూర్చుని చదువుకుంటారో ఆ ప్రదేశంలో అది మీకు కనబడేటట్టు అతికించాలి. మీ లక్ష్యం ఎల్లప్పుడూ మీ కళ్ళ ముందే ఉండాలి. మీకు ఒక టైం టేబుల్ ఉండాలి. ఆ టైం టేబుల్ తయారు చేయడానికి మీరు చాలా ప్రొఫెషనల్గా ప్రవర్తించాలి. దానికోసం మీరు బ్యాలెన్స్డ్ అప్రోచ్ని అనుసరించాలి. ఈ విధానంలో ముందుగా మీ వద్ద ఎంత సమయం మిగిలిందో చూసుకోవాలి. మీకు 30 రోజులు ఉన్నాయనుకోండి, ఒక రోజులో మీరు 10 గంటలు సమర్థవంతంగా చదువుకోవచ్చు. మీరు దీన్ని ఎలా చేయగలరో నేను మీకు చెప్తాను. మీరు చదివే ఆ 10 గంటల్లో మీకు 6 సబ్జెక్టులు ఉంటే ఆ 6 సబ్జెక్టులకు ఏ విధంగా టైంను కేటాయించాలి అన్నది కూడా చెప్తాను. అది కూడా చాలా ప్రొఫెషనల్గా చేయాల్సి ఉంటుంది. మీరు ఏదో ఒక ఫ్రెండ్ యొక్క టైం టేబుల్ని కాపీ చేయొద్దు. ఉదాహరణకి మీ ఫ్రెండ్ డే అంతా మ్యాథమెటిక్స్ చదువుతూ ఉంటే మీరు కూడా అదే చదువుతానని అనుకోవద్దు. ఒకవేళ అతను ఇంగ్లీష్ చదువుతుంటే నేను కూడా అదే చదువుతానని మాత్రం అనుకోవద్దు. అలా చేయడం తప్పు. మీకు ఏ సబ్జెక్ట్ తెలుసు అని మీరే విశ్లేషించుకోండి. మీకు ఏ సబ్జెక్ట్ ఎంత బాగా వస్తుందనేది మీకు తెలుసు కదా. బేసిక్ విషయాలను గుర్తుంచుకోవాలి. ప్రతి సబ్జెక్ట్ యొక్క మార్కులు సమానంగా ఉండాలి. దీన్ని దృష్టిలో ఉంచుకుని మీరు మీ సమయాన్ని కేటాయించాలి. ఏ సబ్జెక్టుకు ఎంత సమయాన్ని ఇవ్వాలి, ఏ సబ్జెక్టు మీకు బాగా తెలుసో ఆ సబ్జెక్టుకు తక్కువ సమయాన్ని ఇవ్వాలి. ఆ విధంగా సబ్జెక్టును బట్టి ఒక ప్లాన్ తయారు చేయాలి. మీకు రాని సబ్జెక్టుకు అదనపు సమయాన్ని ఇవ్వండి. ఈ విధంగా మీరు 10 గంటలను విభజించాలి. మీకు మ్యాథమెటిక్స్ చాలా ఇష్టం అనుకోండి, అప్పుడు 10 గంటల్లో ఆ సబ్జెక్టుకు మీరు 3 నుంచి 3.5 గంటలు మాత్రమే ఇవ్వచ్చు. ఆ విధంగా మీరు మిగతా సబ్జెక్ట్స్కి కూడా సమయాన్ని కేటాయించవచ్చు. మీరు ఎలా చదవాలో నేను మీకు చెప్తాను. మీకు ఏదైనా సబ్జెక్ట్పై ఇంట్రెస్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ని రోజంతా చదువుతూ ఉండకూడదు. మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్పై చాలా తక్కువ సమయాన్ని కేటాయించండి. మీకు ఎప్పుడైతే చదవాలన్న ఇంట్రెస్ట్ ఉండదో ఆ సమయంలో మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ని ఓపెన్ చేయండి. అలా చేయడం వల్ల తిరిగి చదవడానికి ఆసక్తి కలుగుతుంది. మీకు ఎప్పుడైతే చదవాలని ఇంట్రెస్ట్ ఉండదో, బోర్ ఫీల్ అవుతారో ఆ సమయంలో మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ని ఓపెన్ చేస్తే మీ స్టడీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. సాధారణంగా మీరు బ్యాలెన్స్డ్ అప్రోచ్ని ఫాలో అవ్వాలి. సోషల్ మీడియా నుంచి డిస్ట్రాక్షన్ కాకుండా ఉండడానికి ఏం చేయాలి? చాలామంది పిల్లలు అడుగుతూ ఉంటారు ఈ ప్రశ్న. మీకు నేను ఇవాళ చెప్పబోయే టెక్నిక్ని ఫాలో అయినట్లయితే మీరు చాలా ఫోకస్డ్గా తయారవుతారు. మీ టార్గెట్ మీకు తెలుస్తుంది. మీ టార్గెట్కి మధ్య ఎవరైనా వస్తే వారినే తొలగిస్తారు. దాంతో పోలిస్తే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చాలా చిన్న విషయం. మీ వద్ద ఉన్న అన్ని సోషల్ మీడియా అకౌంట్స్ను ఒక నెల పాటు ఆపేయండి. మీరు ఆపే ముందు పరీక్షలు ముగిసిన వెంటనే మొదటగా వీటిని ఓపెన్ చేసి నా పోస్ట్కి ఎన్ని మెసేజ్లు వచ్చాయి, ఎన్ని లైక్స్ వచ్చాయి చూసుకుంటానని అనుకోండి. ఆ తర్వాత ఆపేయండి. ఇలా చేయడం వలన మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. మీకంటూ ఒక టార్గెట్ ఏర్పడుతుంది. మీ ఈ బ్రేక్ను పనిష్మెంట్గా భావించకండి. ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్ళండి. మరి ఏ సమయంలో చదువుకోవాలి అనేదే కదా మీ సందేహం. దానికి సమాధానం చెప్తాను. ఉదయం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఒకసారి చదువుకొని చూడండి. ఎందుకంటే ఈ టైం ఏకాగ్రతగా చదవడానికి బెస్ట్ టైం అని సైంటిఫిక్గా నిరూపించబడింది. ఒకవేళ మీరు ఇలా ప్రయత్నించినట్లయితే డైనోసార్లా కనిపించే టాపిక్ను కూడా చిన్న పిల్లిలాగా చూడొచ్చు. అంత కష్టమైన టాపిక్ని కూడా ఇట్టే ఊదేయొచ్చు. మీకు అది తొందరగా వస్తుంది కూడా. మీరందరూ ఖచ్చితంగా దీన్ని ట్రై చేసి పాటించాల్సిందే. నా వల్ల కాదు, ఇది నా కంఫర్ట్ జోన్ కాదు, లేదు అని కొంతమంది అనుకోవచ్చు. అది మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వెళ్ళి చేయాల్సిన సమయం. ఇది మిమ్మల్ని ఒక యావరేజ్ స్టూడెంట్ నుంచి ఒక టాపర్గా మార్చే ప్రక్రియ. ఇప్పుడు రివిజన్ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. మొదట రివిజన్ చేసేటప్పుడు స్టడీ మెటీరియల్ని ఉపయోగించాలి. స్టడీ మెటీరియల్లో ఉన్న ప్రతి ఒక్కదాన్ని చదవాలి. ప్రతి టాపిక్లో ఏముందో తెలుసుకోవాలి. చాలా సమయాన్ని కేటాయించి ఈ మొదటి రివిజన్ని పూర్తి చేయాలి. రెండవ రివిజన్ అనేది మీ నోట్స్ను ఉపయోగించి చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే చదువుతూ ఉంటారో అప్పుడు మీరు ముఖ్యమైన విషయాలను నోట్స్గా రాసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. మీరు కొన్నిసార్లు నోట్స్ ప్రిపేర్ చేసుకోలేకపోయినప్పుడు మీ ఫ్రెండ్స్ నోట్స్ని ఉపయోగించుకోవాలి. ఇలా చేయడానికి మీరు రోజంతా నోట్స్ని కాపీ కొడుతూ రాస్తూ కూర్చోకూడదు. అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. మన ఫోన్లో గూగుల్ లెన్స్ని ఉపయోగించి దేన్నైనా కాపీ చేయొచ్చు. తర్వాత కాపీ అయిన ఆ నోట్స్ను నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. లేదా జిరాక్స్ తీయించుకున్నా సరిపోతుంది. మీ నోట్స్ తయారైపోయినట్టే. దీనివల్ల మీకు చాలా సమయం కలిసి వస్తుంది.
అంతేకాదు మీరు బస్సుల్లో ప్రయాణించినా, ట్రైన్లో ప్రయాణించినా ఆ నోట్స్ రివిజన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కంటిన్యూగా 10 గంటలు ఏ విధంగా చదవాలో తెలుసుకుందాం. నిజాయితీగా మాట్లాడితే నేను కానీ, మీరు కానీ, లేదా మరెవరైనా కానీ కంటిన్యూగా 10 గంటలు చదవలేరు. మీరు అనొచ్చు 18 గంటలు, 15 గంటలు, 16 గంటలు చదువుకునే వాళ్ళు చాలామంది ఉన్నారని. కానీ నేను చెప్పింది కంటిన్యూస్గా 10 గంటలు ఎవరూ చదవలేరని. నేను కంటిన్యూస్గా చదవడం అసాధ్యం అన్నాను. మారథాన్ క్లాసుల పేరుతో చాలా గంటలు లైవ్ క్లాసులో కూర్చుని చదువుతూనే ఉంటాం అనుకుంటారు. కానీ అది చదివినట్టు కాదు. అక్కడ మీరు క్లాస్ వింటారంతే. విషయాన్ని అర్థం చేసుకోవడానికి, గుర్తుంచుకోవడానికి మన మెదడుకు సమయం పడుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలి? మీరు చాలా కాలం పాటు ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలంటే దాన్ని పూర్తిగా అర్థం చేసుకోండి మరియు గుర్తుంచుకోండి. మీరు ప్రతి 25 నిమిషాల తర్వాత 5 నిమిషాలు చిన్న విరామం తీసుకోండి. మీరు చేయవలసిన మొదటి విషయం ఏంటంటే, ఒక స్లాట్లో మీరు 25 నిమిషాల కంటే ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు. 25 నిమిషాలు కంటిన్యూస్గా చదవండి. 5 నిమిషాలు విరామం తీసుకోండి. ఈ 5 నిమిషాల్లో మ్యూజిక్ వినండి, నీళ్లు తాగండి, మీరు ఏదైనా చేయండి. కానీ 5 నిమిషాల కంటే ఎక్కువ బ్రేక్ మాత్రం తీసుకోవద్దు. రెండవది, ఎంతటి హార్డ్ వర్క్నైనా సరే తేలిగ్గా తీసుకోండి. దానిపై జోకులు వేయండి. ఆ టాపిక్ని మీ సొంత మాటల్లో రాయండి, ఫోటో తీయండి, మీరు దీన్ని మీ స్నేహితులకు ఇవ్వండి. ఇలా చేయడం వలన ఆ టాపిక్ మీకు గుర్తుంటుంది. పెన్సిల్తో రాయండి. మీరు ఏం చేయాలనుకున్నా మీకు సరదాగా అనిపించినట్టు చేయండి. దీనివల్ల మీరు తొందరగా గుర్తుపెట్టుకోగలుగుతారు. ఆ టాపిక్ కూడా ఈజీ అవుతుంది. విషయాలను గుర్తుంచుకోవడానికి వాటిని విజువలైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది నేర్చుకోవాలి కూడా. టాపిక్కి సంబంధించిన వీడియోలను చూడండి, ఫోటోలను చూడండి. ఇది ఇంటర్నెట్ యుగం. ఈ పని మీరు చేసినట్లయితే మీరు ఈజీగా 10 గంటలు చదవగలుగుతారు. మనం దేన్ని చదివినా దాన్ని గుర్తుంచుకోవాలి కానీ మర్చిపోకూడదు. దీనికి మార్గం ఏంటి? జాగ్రత్తగా వినండి. నేను మీకు చాలా ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. అది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, 25 నిమిషాల్లో మీరు ఒక టాపిక్ని చదివారు. అది మీకు అర్థమైంది, వచ్చేసింది కూడా. ఇప్పుడు మీరు 25 నిమిషాల తర్వాత విరామం తీసుకుంటారు కదా. ఆ సమయంలో పుస్తకాలన్నిటినీ మూసేసి ఆ టాపిక్ని మీ మైండ్లో రివైండ్ చేసుకోండి. మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు ఎంతవరకు అయితే చదివారో మీరు చేయగలిగినంత రివైండ్ చేసుకోండి. మీరేం చదివారు దాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. ఇబ్బంది పడి తిరిగి పుస్తకాలు తెరవకండి. ఈ ఫీలింగ్ రావడం చాలా సాధారణం. అప్పుడు పుస్తకాన్ని తెరిచి చూసావా, రివైండ్ చేయడం అనేది మానేస్తారు. అలా కాకుండా ప్రయత్నిస్తూనే ఉండాలి. మీకు పూర్తిగా కాకుండా ఎంతో కొంత విషయం ఖచ్చితంగా గుర్తొస్తుంది. మీరు ఈ విధంగా చదువుకుంటే మీరు చాలా కష్టమైన విషయాలను కూడా గుర్తుంచుకోగలుగుతారు. మనం ఇన్ని ప్రయత్నాలు దేనికోసం చేస్తున్నామంటే ఆ ఒక్కరోజు కోసమే. ఆ ఒక్కరోజు ఏంటో తెలుసు కదా, అదే ఎగ్జామ్ డే. ఆ రోజు కోసం మీ దగ్గర మీరు ఒక పుస్తకాన్ని రెడీ చేసుకోవాలి. నార్మల్ నోట్స్ను ప్రతి ఒక్క స్టూడెంట్ తయారు చేసుకుంటాడు. అటువంటివి కోచింగ్ ఇచ్చేవారు కూడా ఇస్తారు. అయితే మీరేం చేయాలి? హ్యాండ్ బుక్ లాంటి పుస్తకం మీ దగ్గర ఎప్పుడూ ఉండాలి. ప్రతి టాపిక్కి సంబంధించిన కీవర్డ్స్ తయారు చేసుకోవాలి. దాన్ని చదవగానే ఆ టాపిక్కి సంబంధించిన మొత్తం విషయం మీకు గుర్తుకు రావాలి. ఈ విధంగా ప్రతి చాప్టర్కి సంబంధించిన కీవర్డ్స్ని తయారు చేసుకోవాలి. ఇలా చేస్తే 1 గంట లోపల మీ రివిజన్ మొత్తం పూర్తవుతుంది. ఈ విధమైన టెక్నిక్ని చాలామంది టాపర్స్ ఉపయోగించి పెద్ద పెద్ద ఎగ్జామ్స్ని క్రాక్ చేశారు. దీనివల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. ఈ విధంగా మీరు హ్యాండ్ బుక్ని తయారు చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.